ఒక సందర్భమున ఒక వ్యక్తి స్వామి దగ్గరికి వచ్చి, స్వామి, నీకేదైనా ధనాకర్షణ కలుగు చేయు మంత్రం వచ్చా అని అడిగాడు. గొప్ప స్వాములంటే అలా అనుకుంటారు కదా, మహత్యాలు మాయలు. స్వామి, మీకేదైనా ధనాకర్షణ కలుగజేసే మంత్రం వచ్చా అని అడిగాడు. అంత గురుదేవుడు, నాయన, హృదయ కమలము యంత్రం పైన సోహము అను అజపా గాయత్రి మంత్రము, హృదయ కమలము అనేటువంటి యంత్రం మీద సోహము అనబడే అజపా గాయత్రి మంత్రము గాయత్రి మంత్రము అధిష్ఠింపచేసి దానిని అనవరతము అర్ధభావాన్ని కలిగి జపించుతుంటే అచిర కాలంలోనే ఆత్మానుభూతి సంప్రాప్తం అవుతుంది. నేను నేర్చిన ధనాకర్షణ జనాకర్షణ మంత్రాలు ఆ 2 అక్షరాలే సుమా అని సమాధానం ఇచ్చారు గురుదేవులు. మరి ధనాకర్షణ మంత్రం కావాలన్నాడు కదా అతను. ధనాకర్షణ మంత్రం నేను ఏ మంత్రం ద్వారా ధనాకర్షణ పొందగలిగాను అంటే, హృదయ కమలము అనే యంత్రం మీద సోహము అను అజపా గాయత్రి మంత్రం, దానికి అదే జరుగుతోంది. ఆ మంత్రము హృదయంలో ప్రతిష్ఠింప చేసుకుని దానిని అనవరతము అర్ధభావము కలిగి జపిస్తూ ఉన్నాను. అలా ఉంటే అచిరకాలంలోనే ఆత్మానుభూతి సంప్రాప్తమవుతుంది. నేను అదే చేసుకున్నాను. నేను నేర్చిన ధనాకర్షణ జనాకర్షణ మంత్రాలు ఆ 2 అక్షరాలే, సోహం, అది నేను అని నిరంతరము హృదయ కమలం మీద ధ్యాస పెట్టి ఆ 2 అక్షరాలను నిరంతరము అర్థ భావయుక్తంగా స్మరిస్తూ ఉండడమే. అలా ఉంటే అచిరకాలంలోనే ఆత్మానుభూతి సంప్రాప్తం అవుతుంది. నేను నేర్చుకున్న ధనాకర్షణ జనాకర్షణ మంత్రాలు ఆ 2 అక్షరాలే సుమా అని సమాధానం ఇచ్చారు స్వామి. అంటే చూడు ఎంత తేలికగా జీవుడు నిజంగా ఆసక్తి కలిగి గురువుని ఆశ్రయిస్తే ఎంత తేలికగా మనము ఈ భవబంధాల నుంచి విముక్తి పొందగలమో. ఆ అనుభవజ్ఞులైన మహనీయులైన మహాగురువుల యొక్క అనుభవ వాక్యాలు మన్ని ఇంటిలాగా మన బుద్ధిని ప్రచోదితం చేస్తాయి. సన్యాసుల చేత చేయబడు సమస్త పుణ్యకార్యాలు మహాసభలు గృహస్థుల సహాయం వల్లనే జరుగుతున్నాయి. సన్యాసులం అయ్యా, మాకు ఇల్లు వాసులు డబ్బులు దక్కాలు ఉండవు. మేమేమైనా పుణ్యకార్యాలు చేస్తే, మహాసభలు చేస్తే అది గృహస్థులు చేసిన సాయం వల్లనే జరుగుతున్నాయి. గృహస్థుడు అన్న వస్త్రాలను ఇచ్చుట చేతనే కదా సన్యాసి దేహాత్మ జరుపుకుంటున్నాడు. సన్యాసికి అన్నం ఎక్కడుంటుంది, వస్త్రం ఎక్కడుంటుంది, అన్ని వదిలేశాడు కదా. అదే గృహస్థులు ఇచ్చిన అన్న వస్త్రాల చేతనే దేహయాత్ర గడుపుకుంటున్నాడు సన్యాసి. అలాగే సన్యాసి జ్ఞానామృతాన్ని ప్రసాదించుట చేతనే గృహస్థుడు ఆత్మశాంతిని పొందుతాడు. గృహస్థుడు సన్యాసిని పోషిస్తాడు. సన్యాసి ఆత్మజ్ఞానాన్ని గృహస్థుడికి ప్రసాదిస్తాడు. ఇప్పుడు గృహస్థుడుగా ఉండి కూడా ఆత్మశాంతిని పొంది ఆనందంగా జీవించగలుగుతాడు. 2 ముక్కల్లో వేదాంత తత్వాన్ని బోధించమని ఒక శిష్యుడు భగవంత్ స్వామివారిని అడిగట. 2 ముక్కల్లో చెప్పండి స్వామి వేదాంత తత్వం అని. స్వామి మందహాసం చేస్తూ, ఓహో, 2 ముక్కల్లో మీకు తాపత్రయము తగ్గు మార్గము బోధించాలా? అయితే వినండి. విషయ వృత్తులు తగ్గించుకోవయ్యా, నీ ఆత్మస్వరూపాన్ని మర్చిపోకు, అంతే. 2 ముక్కలు అని సెలవిచ్చారు స్వామి. స్వామి శిష్యులతో ఇలా అంటూ ఉంటారు, అనన్య భక్తునకు
వేదాంతము జీర్ణము కావాలంటే ఈ రెండు ముక్కలు చాలవు. జిజ్ఞాసను బట్టి వేదాంత తత్వం, వారి జిజ్ఞాసను బట్టి వేదాంత తత్వం కింద వారికి తెలియబడుతుంది. జిజ్ఞాసను బట్టే నువ్వెంత ఆసక్తితో ఉంటావో ఆ ఆసక్తిని బట్టే గురువు చెప్పిన వేదాంత తత్వం నీకు అర్థమవుతుంది. సనత్ కుమారుడు ఒక్క చిన్ముద్రతో బ్రహ్మస్వరూపుడైపోలేదు. మరి అతని సంస్కారం అది. జిజ్ఞాస అంతలా ఉంది. కాబట్టి నీ జిజ్ఞాసను బట్టి నీకు వేదాంత తత్వం అర్థమవుతుంది. కఠోపనిషత్తులో ఉత్తిష్ట జాగృత ప్రాప్య వరాన్ని బోధత, రెండు మేలుకనండి. ప్రకృతికి పరమైన ఆత్మను దర్శించిన శ్రేష్ఠులకు మహాత్ముల్ని చేరండి. తెలుసుకొనదగిన విషయాలను త్వరలో గ్రహించుకోండి అన్ను వాక్యమే శ్రీ వివేకానంద ముద్రావాక్యము కదా. దీనికన్నా ఆత్మ ప్రబోధ వాక్యం ఇంకేముంది? లేవయ్యా, అజ్ఞాన నిద్రలో ఎన్నాళ్ళు నిద్రపోతావు, నువ్వెవరో నీకు తెలీదు, నువ్వు కానిది నేను అనుకుంటావు, సత్యమంటావు, బాధల వలయంలో ఎన్ని జన్మలు తిరుగుతావు, ఇకలే మేలుకో. ఈ ప్రకృతికి పరమైన ఆత్మ పరమాత్మ, ఆ పరమాత్మను దర్శించిన శ్రేష్ఠులకు మహాత్ముల దగ్గరికి చేరండి. మీరు తెలుసుకున్న దానిని చక్కగా త్వరలో ఈ దేహం శక్తివంతంగా, ఇంద్రియాలు బలవంతంగా, మనసు మరి చక్కగా సత్యం తెలుసుకోవాలనే కాంక్షతో నిండి ఉండగానే సత్పురుషుల దగ్గరికి వెళ్ళండి, త్వరలో గ్రహించుకోండి అన్న వాక్యం వివేకానందల ముద్రావాక్యం. ఎంతకంటే ఇక ప్రబోధం ఏముందయ్యా? అజ్ఞాన సుషుప్తిలో ఉండు జీవుడు, ఇప్పుడు మనం అందరం అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాం. ఆ జీవుడు తన నిజస్వరూపముకు జాగ్రత్త అవస్థకి వచ్చినప్పుడు తన నిజస్వరూపము నేను ఇది కాదు, నేను ఆత్మని అన్న స్థితిలోకి వచ్చినప్పుడు తాను నిత్యుడనని, అమృతుడనని, ఆనంద స్వరూపుడనని బోధ కలుగుతుంది. ఇప్పుడు నువ్వు అజ్ఞాన నిద్రలో ఉన్నావమ్మా, కలగంటున్నావు, ఈ మెలకువ కలే అన్నావనుకో, ఎవరు నమ్ముతారు? నమ్మరు. ఎందుకు వచ్చింది కళ? నువ్వెవరో నీకు తెలియకపోను, నేను కానిది నేను అనుకున్నావు కదా, ఇది వచ్చింది. గురువు నువ్వు ఇది కాదురా, నువ్వు ఆత్మస్వరూపానివి అని నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నావు అనుకో, నిజమైన మెలుకు కలుగుతుంది, కళ తొలగిపోతుంది. మెలుకు రాగానే కళ పోయినట్లు నీ స్వరూప స్ఫురణ కలగగానే ఇదిగో ఈ జాగ్రత్త అనే కళ కూడా పోతుంది. అట్టి స్థితియే మోక్షమని గ్రహించుకోవాలి. సంసార అరణ్యంలో వన్యమృగాల వంటి అనేక సంకల్పాల మధ్య, ఈ సంసార అరణ్యంలో అడవిలో అనేక క్రూరమైనటువంటి మృగాలు ఉంటాయి కదమ్మా, వాటి మధ్య ఆత్మస్వరూప ప్రబోధమును అర్థముతో సహా ఒక ఓంకారం అనే గర్జన చేస్తే ఈ సంసారం అనే మహా అరణ్యంలో అనేక సంకల్పాలు అనేటువంటి వన్యమృగాల వంటి వాటి మధ్య నీ హృదయంలోని మనసులో అనేక సంకల్పాలు, రాగద్వేషాది వాసనలు కలుగుతున్నాయి కదా, అదే గొప్ప అడవి జంతువులు వంటి క్రూర మృగాలు. వాటి మధ్య నీ ఆత్మస్వరూపాన్ని ప్రబోధము చేసే అర్థముతో సహా ఒక ఓంకార గర్జనము చేసావనుకో, ఇక ఈ వృత్తులు గాని, వాసనలు గాని, సంకల్పాలు గాని నీ హృదయంలో ఉండనే ఉండవు. అనేక తలంపులు ముప్పిరిగొని నిన్ను తిప్పలు పెడుతుంటే వాటి నుంచి తప్పించుకోలేక అల్లలాడుతున్నప్పుడు గురుదేవులు ఊతనిచ్చారు. ఓంకారము సృష్టి స్థితి లయాలకు సంకేతం. ఈ ఓంకార నాదము అఖండ పరబ్రహ్మము నుంచి ఉద్భవిస్తోంది కనుక దీని అర్థ సహితంగా నీవు ఓంకారంతో గట్టిగా హృదయాన్ని ఆ ఓంకార నాదంతో నింపేస్తే దానిలో క్రూర మృగాల వంటి తలంపులన్నీ పారిపోతాయి.
ఆ నాదం యొక్క తరంగాలు నీ మనస్సుని, నీ శరీరాన్ని పవిత్రం చేసి భయరహితుడిని చేస్తాయి నిన్ను. కాబట్టి ఈ ఓంకార గర్జనము చేసావనుకో, ఇక వృత్తులు గాని, వాసనలు గాని, సంకల్పాలు గాని మీ హృదయంలో ఉండమన్నా ఉండవు. పరమాత్మ సాక్షాత్కారము కలిగినప్పుడు ఈ ఓంకార నాదముతోటే హృదయపు గ్రంథులన్నీ పటాపంచులైపోతాయి. సర్వ సంశయాలు ఛేదింపబడతాయి. సమస్త కర్మలు క్షయించిపోతాయి. ఛిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ధనవృద్ధుడు గాని, విద్యావృద్ధుడు గాని, వయోవృద్ధుడు గాని, అధికార వృద్ధుడు గాని ఎవరైనను తత్వబోధకుడగు పరమ గురువు దగ్గర బాల భావము కలిగే ఉండాలి. ఎంత గొప్పడైనా సద్గురువు దగ్గర మాత్రం బాలుడు వలె అనిగే ఉండాలి. నేను గొప్పవాడిని, నేను ఇంత విద్యావంతుడను, నేను ఇంత ధనవంతుడను, నేను ఇంత వయసు కలిగిన వయోవృద్ధుడను, నేను గొప్ప అధికారిని అన్నటువంటి అధికారం అదంతో ఉండకూడదు. నీకు తత్వస్వరూపాన్ని, నీ నిజస్వరూపాన్ని, నీకు బంధాల నుంచి విడుదల కలిగించేటువంటి బోధకుడుకు పరమ గురువు దగ్గర బాలభావ, అల్పుడనే ఆయన దగ్గర అన్న భావము కలిగి గుర్తించాలి. అట్టి వారికి మాత్రం గురు బోధ సార్థకమవుతుంది. ఎప్పుడైతే తన అహంకారాన్ని అణుచుకుని నాకేమీ తెలియదు ప్రభో, తప్పొప్పులు, మంచి చెడ్డలు, పాపపుణ్యాలు, జ్ఞానం అజ్ఞానము, వీటి వివరణలు నేను ఎరుగను స్వామి, ఏదో జీవించాను గాని, కాబట్టి నాకు నా నిజ స్వరూపాన్ని ఇది తెలియజేయండి అని ఎంత గొప్పవాడైనా భౌతికంగా గురువు దగ్గర ఎవరైతే అణిగి అణుకువతో ఉంటారో వారు మాత్రమే వారి పట్ల మాత్రమే గురువు యొక్క బోధ సాధకమవుతుంది. కళ్ళు కనిపించని వాని ఎదుటి ఎంత మనోహరముగా ఉండు చిత్ర విచిత్రాలు అనేక వస్తువులు ప్రదర్శించినా అతడు ఎలాగున వాటిని చూడలేడో, అలాగున జ్ఞాననేత్రము తెరువబడనంత వరకు కూడా అతనికి ఎన్ని విధాలుగా వేదాంత తత్వాలను బోధించినను వారికి పరమ సత్యము గోచరము కాదు. కాబట్టి పరమ సత్యము గోచరింపబడాలి అంటే ఈ జన్మకి, నీ నేనుకి ఆధారభూతమైన పరమ సత్యాన్ని తెలుసుకోవాలనే ఆర్తితో కూడిన జిజ్ఞాస కలిగి, అలా కలిగి ఉన్న వాడిని భగవంతుడు అనుగ్రహించి గురు రూపంలో వస్తాడు. ఆ గురువుకి నువ్వు ఎప్పుడైతే అణుకువతో ఆశ్రయిస్తావో అదే భగవంతుడు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్నారు కదా. అలాగ నువ్వు ఉన్నప్పుడు నీ హృదయంలో ఉన్న ఆర్తిని గ్రహించినటువంటి గురుదేవుడు నీ ఆర్తి తీరేలాగున తత్వబోధ చేస్తాడు. నువ్వు అందుకని తరించగలుగుతావు. అటువంటి ఆర్తి లేనివాడు సూర్యుడు ఉన్నను చూడలేని గుడ్డివాడిలాగా ఎంత చెప్పినా అతడు గ్రహించలేడు, అతడు విడుదలను పొందలేడు, అతడికి సత్యము గోచరము కాదు. కాబట్టి నీవు సదా నీ స్వరూపమును తెలుసుకోవాలనే ఆర్తితో సద్గురువును ఆశ్రయించి పరిపరి విధాల ప్రశ్నించి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తే గురువు నిన్ను ఉద్ధరించి తీరుతాడు. అట్టి పరమ గురువు శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారు. అట్టి మలయాళ స్వాముల వారి దివ్య బోధల్ని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా మరికొన్ని ఇంకా సాధకులని తమ స్వరూపములోకి చేరడానికి కావలసినటువంటి ఈ సందేశాత్మకమైన కొన్ని బోధల్ని మళ్ళీ ఇప్పుడు చెప్పుకుని లాగున మనకు గురుదేవులు అనుగ్రహించారు. శ్రీ గురుదేవులకు, పరమ గురువులైన శ్రీ మలయాళ సద్గురుదేవుల వారికి, మన గురువైన సర్వేశ్వరానంద సద్గురుదేవుల వారికి, విశ్వగురువైన శ్రీ రమణేశ్వరులకి అనేక వందనములు. హరి ఓం తత్సత్. ఓం నమః.